హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వెజ్ బిర్యానీ అండి. అందులోకి ఆలుగడ్డలు, ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను, ఇంకా క్యారెట్, ఉల్లిపాయ, బ్రోకలీ. ఇవి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మనకి బిర్యానీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఇంకా గరం మసాలా, బిర్యానీ స్పైసెస్ అయితే ఇలా డైరెక్ట్గానే తీసేసుకుంటున్నాను. ఇవి పొడి చేయకుండా ఇలా డైరెక్ట్గా వేసేస్తాను అనమాట. ఇంకా జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నోటికి మంచి రుచి వచ్చి బిర్యానీ చేసేసుకుందాం. కొద్దిగా పుదీనాకులు, ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ వేసుకోండి. బిర్యానీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందన్నమాట. ఆయిల్ వేస్తేనే మనకి రైస్ అది కూడా చాలా పొడిపొడిగా వచ్చేస్తుంది. నూనె కొంచెం ఫ్రై అయ్యాక ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. జీడిపప్పులు, బిర్యానీ స్పైసెస్ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మంచిగా ఫ్లేవర్ అంతా బాగా పడుతుందన్నమాట. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక వెజిటబుల్స్ అన్నీ 1 బై 1 వేసేసుకోండి. క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, ఇంకా బ్రోకలీ కూడా వేసేసుకుని మంచిగా ఈ స్పైసెస్తో పాటు ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాదు, కొద్దిగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ వెజిటబుల్స్కి పట్టేలాగా మనం ఫ్రై చేసుకుంటే బిర్యానీ మంచి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి బఠానీ కూడా వేసేసుకోండి. బఠానీ వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోండి. ఈ పుదీనాకైతే నేను పుదీనా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు మిగిలిన కొమ్మలు ఉంటాయి కదా, ఆకులు తీసేసాక ఆ కొమ్మలు కుండీలో గుచ్చుతూ ఉంటాను అనమాట. అలా గుచ్చినప్పుడు చక్కగా చిగురు వస్తాయి, మనకి ఎమర్జెన్సీలో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి పచ్చి వాసన పోవాలి. అప్పుడైతేనే బిర్యానీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. నేను మామూలు రైస్, రెగ్యులర్గా వాడే రైసే తీసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ రైస్ని చక్కగా 2-3 సార్లు కడిగేసేసి నీళ్లు వంపేసి తీసి పక్కన ఉంచేసుకోండి. ఈ రైస్ తీసుకెళ్ళి వెజిటబుల్స్లో వేసేసి వెజిటబుల్స్తో పాటు రైస్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ బిర్యానీ స్పైసెస్ ఫ్లేవర్ అంతా రైస్కి పడితే బిర్యానీ ఉడికాక భలే రుచి వస్తుందండి. మంచిగా ఈ ఆయిల్లో కూడా ఫ్రై చేయటం వల్ల చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందన్నమాట. ఎక్కువ మసాలాల ఫ్లేవర్లు నచ్చని వాళ్ళు ఇలా స్పైసెస్ డైరెక్ట్గా వేసుకుంటే ఎక్కువ ఫ్లేవర్ లేకుండా మంచిగా మైల్డ్గా బిర్యానీ సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసేసుకుని నీళ్లు మంచిగా తెల్లనిచ్చేయాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటే మంచిగా రుచి బాగుంటుంది. రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి చక్కగా కలిపేసేయండి. ఉప్పు అంతా కరిగేలాగా కలిపేసేయండి. ఈ సాల్ట్ ముక్కలకి ఇంకా రైస్కి మంచిగా పట్టాలన్నమాట. ఇలా వాటర్లో ఉడికినప్పుడు స్పైసెస్ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ అంతా బాగా వస్తుందన్నమాట. కుక్కర్ మూత పెట్టి మనం విజిల్స్ వచ్చేలోపు కర్రీ చేసేసుకుందాం. టమాటోలు, ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. పక్కన ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని దాల్చిన చెక్క, లవంగ, స్టార్ పువ్వు ఇది కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుని ఒక బిర్యానీ ఆకు వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి ఎక్కువ ఫ్లేవర్ రాకుండా కూరకి భలే రుచి వస్తాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా వీటిని గ్రైండ్ చేసామనుకోండి మనకి ఎక్కువ టైం పట్టదనమాట. తొందరగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది. మనకి బిర్యానీ అయ్యేలోపు ఈ కర్రీ కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. సెకండ్ విజిల్ వచ్చేసరికి మనకి ఈ గ్రేవీ అంతా మంచిగా ఉడికింది. ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఈ గ్రేవీలోకి అన్నీ కలిసేలాగా చక్కగా కలిపి మెల్లగా స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఈ గ్రేవీ మంచిగా మగ్గింది అంటే మనకి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు బఠానీ వేసేసుకుని, ఇది ఫ్రోజన్ బఠానీనేనండి, నేను ఎక్కువ ఫ్రోజన్ బఠానీనే వాడుతూ ఉంటా. దొరికే టైంలో అయితే పచ్చి బఠానీనే తీసుకొచ్చుకుని వాడతా అన్నమాట. ఇలా బఠానీ కూడా ఈ గ్రేవీతో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఒక 7-8 జీడిపప్పులు నానబెట్టుకున్న గుళ్ళ జీడిపప్పు నానబెట్టానండి. ఇవి కర్రీలోకి, ఈ గ్రేవీలోకి మంచిగా జీడిపప్పు పేస్ట్ వేస్తే భలే రుచి వస్తుందండి. ఇప్పుడు కాసిన నీళ్లు పోసుకుని
కర్రీని మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ అయిన దాంట్లోకి ఆయిల్ మనకి పైకి తేలుతుంది అన్నప్పుడు దాంట్లోకి కొద్దిగా ధనియా పొడి వేసేసాను. ఇప్పుడు జీడిపప్పులు చూపించాను కదా, అవి కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుని జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకోండి. కూరకి మంచి రుచి యాడ్ అయిపోతుందండి, కమ్మగా ఉంటుందన్నమాట. కొద్దిగా కసూరి మేతి కూడా ఇలా చేత్తో నలిపేసి కసూరి మేతి కూడా వేసేసేయండి. మంచిగా అన్ని ఫ్లేవర్స్ కలిసేలాగా ఇలా కూర అంతా చక్కగా కలిపి కుక్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, సింపుల్ అన్నమాట. మనకి పీస్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇది మంచిగా తుక్క ఉడకనిచ్చేసి చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లామనుకోండి, మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ కూడా విజిల్స్ 3 విజిల్స్ వచ్చేసాయి, స్టీమ్ కూడా పోయింది. ఒకసారి చూసేద్దాం ఎలా వచ్చిందో బిర్యానీ. అబ్బా, చూస్తేనే భలే ఉందండి, నోరు ఊరిపోతుంది అనమాట. మంచి ఫ్లేవర్తో భలే ఉందండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చివరిగా కొత్తిమీర చల్లేసి ఒక్కసారి బిర్యానీ అంతా పైకి కిందకి కలిపేసుకున్నాం అనుకోండి, ఉన్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా కలుస్తాయి అన్నమాట. వెజిటబుల్స్ అన్నీ పైకి కిందకి అయిపోతుంటాయి కదా, అందుకని ఒక్కసారి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, మంచిగా ఫ్లేవర్ అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా కలిపేసుకున్న బిర్యానీ చక్కగా ఆ పీస్ మసాలా కర్రీ యాడ్ వేసుకుని తింటే ఉంటుందండి, అసలు అద్భుతంగా ఉంటుందండి. రైతానే అక్కర్లేదండి, ఉట్టి బిర్యానీని తినేయచ్చు అన్నమాట. ఎక్కువ మసాలా ఫ్లేవర్లు నచ్చని వాళ్ళు ఇలా బిర్యానీ చేసుకుంటే చక్కగా తినేస్తారనమాట. ఎలా ఉంది మన రెసిపీ? బాగుంది కదా, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రైతా కూడా రెడీ చేసేసుకున్నానండి. బిర్యానీ రెడీ, రైతా రెడీ, కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా తినేయటమే అనమాట. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.